ఇదేదో చదవమంటున్నారు చూడండి. 30,000 కోట్ల అప్పుకి సహకరించండి. 30,000 కోట్ల అప్పు తీసుకురాబోతున్నాం, దయచేసి సహకరించండి అని కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నాడు. తెలంగాణలో విద్యారంగం అభివృద్ధికి చేయూతనివ్వండి, ఈ అప్పుకి ఎఫ్ఆర్బిఎం మినహాయింపు ఇవ్వండి, హైదరాబాద్కు ఐఐఎం మంజూరు చేయండి, మరిన్ని నవోదయాలు ఏర్పాటు చేయండి. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్లకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. తెలంగాణలో ప్రజాప్రభుత్వ పాలన భేష్, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బాగుంది. సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ ప్రశంస. ఏమి జరగకముందే అప్పుడే ప్రశంసలకు అడిగిపోయిందా వ్యవహారం? ప్రకటనకే. ఇప్పుడు ఈ విద్య కోసం 30,000 crores అప్పు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పులు ఇచ్చే విషయంలో ఎఫ్ఆర్బిఎం పరిమితి అనేది ఒకటి ఉంటుంది. సో ఆ పరిమితికి మించి లోన్లు కావాలంటే అనుమతించదు. సో ఆ పరిమితికి మించి మాత్రమే లోన్లు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్ గతంలో ఏం చేసిండు, ఈ ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి లోన్లు తీసుకొని ఇంకా కావాలి అనుకున్నప్పుడు ఏం చేసిండు, కార్పొరేషన్లు పెట్టిండు. కాళేశ్వరం ఉంది కదా, కాళేశ్వరం కార్పొరేషన్ అని పెట్టి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటూ అప్పు తెచ్చిండు. వరంగల్ సెంట్రల్ జైలుకు కుదవబెట్టిండు. ప్రభుత్వమే షూరిటీగా ఉండి మహారాష్ట్ర ఎస్బీఐ బ్యాంకు నుంచి అప్పు తెచ్చిండు. మిషన్ భగీరథ కార్పొరేషన్ పెట్టిండు, అప్పు తెచ్చి, ఇట్లా ప్రతిదానికి ఒక కార్పొరేషన్ పెట్టి అప్పులు తెచ్చుకుంటూ పోయిండు. ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాదనమాట. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచండి, మాకు కొంచెం ఆ పరిధిని పెంచండి, మేము విద్య కోసం అప్పు తేవాలనుకుంటున్నాం అంటున్నాడు. ఇది నమ్మొచ్చా? అంత చిత్తశుద్ధితో విద్య మీద రేవంత్ రెడ్డి ఆలోచన ఉన్నదా? ఇప్పుడు మీరు కనుక ఇప్పుడు తెస్తున్న అప్పుల్లో మెజారిటీ వాటా విద్య కోసం, వైద్యం కోసం తెస్తే సంతోషమే, ఎందుకంటే అది ఉత్పత్తి అయ్యేదే. ఇప్పుడు విద్య కోసం మీరు పెట్టే పెట్టుబడి ఇప్పటికిప్పుడు మీకు లాభం చేకూర్చకపోవచ్చు, కానీ భవిష్యత్తు తెలంగాణ కోసం మీరు అంటున్న తెలంగాణ రైజింగ్ కోసం అది ఉపయోగపడుతుంది. కానీ ఆ దిశగా మీ ఆలోచన ఉన్నదా అన్నది క్వశ్చన్ మార్క్. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు విద్య కోసం కేటాయించిన బడ్జెట్ ఎంత? కేసీఆర్ ఏదైతే 6%, 6.5% పెట్టిండో గదే 7% మీరు కూడా పెట్టారు. 2 yearsగా రాష్ట్రం గానే ఉన్నది, ఒక్క స్కూల్ని బాగు చేయలే. మళ్ళీ కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఒకటి ముందలేసుకున్నారు. 4,000 కోట్లు మేము ఇవ్వబోతున్నాం, ఇగో మదిరలో ఒకటి, కొడంగల్లో ఒకటి, నియోజకవర్గానికి ఒకటని ఒక పునాది రాయి వేసి వచ్చింది. ఇంతవరకు అతిగతి లేదు. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది మీరు అది స్టార్ట్ చేసి కూడా. అందుకే మీరు అంటున్న మాటలకి చేతలకి పొంతన లేదు కాబట్టి మీ చిత్తశుద్ధిని శంకించాల్సిన పరిస్థితి వస్తున్నది. ఈ 30,000 crores, ఈ 30,000 crores దేని మీద పెట్టబోతున్నారు? అప్పులు తీసుకొచ్చి. తెలంగాణలో విద్యారంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యారంగం సమగ్ర అభివృద్ధికి 30,000 కోట్లు వెచ్చిస్తున్నామని, ఈ నిధుల సమీకరణకు ప్రత్యేక ప్రయోజన సంస్థను ఏర్పాటు చేయదలిచామని చెప్పారు. తద్వారా సేకరించే అప్పులకి ఎఫ్ఆర్బిఎం పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. విద్యారంగంపై తమ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును మానవ వనరుల అభివృద్ధి కోసం పెడుతున్న పెట్టుబడిగా భావించాలి. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాం. మంగళవారం పార్లమెంట్లో కేంద్ర మంత్రితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇది మంచిదే. ఇక మళ్ళీ ఏమంటుండు, 105 శాసనసభ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రాధాన్యాన్ని వివరించిన అని చెప్తున్నారు. ఇప్పుడు దానికే 4,000 కోట్ల లెక్కేసిరు. నియోజకవర్గానికి ఒక స్కూల్కి 200 కోట్లు. అది ఎప్పటికి కావాలా? ఇప్పుడు అది కన్స్ట్రక్షన్ అయ్యి కట్టి అయిపోయేలోపు ఒక జనరేషన్ అయిపోతుంది. మరి ఇప్పుడున్న స్కూల్స్ వాటిని బాగు చేసే విషయంలో మీరు తీసుకుంటున్న శ్రద్ధ ఏంది? బడ్జెట్ ఏది? అట్లీస్ట్ 15% బడ్జెట్ అన్న కేటాయించాలి కదా. మీరు మేనిఫెస్టోలో పెట్టిన విద్య కోసం, వైద్యం కోసం 15% బడ్జెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. మరి ఎందుకు కేటాయించలేకపోతున్నారు? ఇప్పుడు మీరు 30,000 కోట్లు అప్పు కావాలి విద్య కోసం అని అడుగుతున్నారు. ఇక్కడ భూములు అమ్మిరు కదా, కొకాపేటలో భూములు అమ్ముతూనే ఉన్నారు, రాయదుర్గ దగ్గర భూములు అమ్ముతూనే ఉన్నారు. మరి వచ్చిన డబ్బులు ఏడబెట్టిరు? ఆనాడు ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర 10,000 కోట్ల రుణం తెచ్చిరు. మరి ఈ చేసినటువంటి మొత్తం పనుల్లో వచ్చినటువంటి డబ్బులలో విద్య కోసం ఒక 10% ఖర్చు పెట్టిరా? ఇప్పుడు ఆ మూసీని ముందలేసుకున్నారు. మూసీ పునరుజ్జీవం కోసం ఆ 9 కిలోమీటర్ల బాపుఘాట్ దాకా ఉన్నటువంటి ఆ 9 కిలోమీటర్ల స్ట్రెచ్ కోసం
4,000 కోట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 4,000 కోట్ల అప్పుకి ఓకే చెప్పింది. మరి దానికి పెట్టే బదులు ఆ 4,000 కోట్లు విద్య కోసం పెట్టొచ్చు కదా. వాడు ఇచ్చిండు కదా 4,000 కోట్లు ఇస్తున్నాడు కదా. ఏదైనా ఉండాల చిత్తశుద్ధి. అందుకే మాకు అనుమానమే, ఇంకా అనుమానంతోనే చూస్తాం మిమ్మల్ని అందరినీ. పైసలు తీసుకొని ఓటు వేయకపోతే తిక్క కుదురుతుంది ఆ కంటెస్టెంట్స్కి. వీఆర్ ద పీపుల్ వెరీ డేంజరస్ ఫర్ సొసైటీ. ఫస్ట్ సపరేట్ తెలంగాణ, రీసెంట్లీ బీసీ, నవ్ మార్వాడి, తర్వాత పానీపూరి వెండర్స్ అంటారు. నువ్వేమంటున్నావు చెప్పరాదు, నీ ఆలోచన ఏందో చెప్పు. నేనేమంటున్నంటే మీరు ఆలోచన చేయండి. భారత రాజ్యాంగం చెప్తున్నది సమానత్వం గురించి, ఆర్థిక సమానత్వం కూడా కావాలని చెప్తున్నది. మరి సంపద మొత్తాన్ని అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేద్దాం, దానికి ఓకేనా? అప్పుడు కులాలు లేవు, మతాలు లేవు, ఇంకోటి లేదు, బీసీ లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, ఓసీ లేదు. దానికి ఒప్పుకోరు మళ్ళా. అట్టెట్టా అన్న 21వ తేదీన మా ఎర్రవల్లి సమస్య పైన పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశానికి మీరు రావాలి తప్పకుండా. వాళ్ళు ఎలక్షన్ని బహిష్కరించారు. వాళ్ళు ఆ గ్రామంలో ఎలక్షన్ జరగలే, ఎందుకంటే వాళ్ళు భూములు కోల్పోతున్నారు అక్కడ ప్రాజెక్టు వల్ల. సో వాళ్ళకి భూములు మా తీసుకోవద్దని చెప్పి వాళ్ళు ఎలక్షన్ బహిష్కరించారు. అన్న తెలంగాణ కల్చర్ ఏనాడో కల్తీ అయింది. ఐబొమ్మ రవి కేసు విధంగా ఫోన్ ట్యాపరింగ్ కేసు జరగట్లే అన్న. 317 జీవో అన్న ఇంకా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అట్లే ఉన్నది. దాన్ని ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి, రద్దు చేస్తామన్నారు. ఏం చేసిండ్రు దాన్ని? కల్తీ నూనెల మీద వీడియో చేయండి తప్పకుండా. 3 పార్టీలు దరిద్రులే. కెన్ యూ ప్లీజ్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ అట. ఈ మొత్తుకుంటున్నదంతా దాని గురించే బస్, మొత్తుకుంటున్నదంతా దాని గురించే. రాజీవ్ యువ కిరణాలు ఎటుపోయినాయి, కిరణాలు మొత్తం వెలుగుతున్నాయి మొత్తం రాష్ట్రం అంతా. అదేందో ఉండగా రాజీవ్ యువ వికాసం కిరణాలు కాదు. అయిపోయి వచ్చే అన్నారు ఎలక్షన్లకు ముందు. అందరూ అప్లై చేసుకున్నారు పాపం. జిరాక్స్ పేపర్లు దండగా, టైం వేస్ట్. ఆ ఇంటర్నెట్ బొక్క ఎటుపోయినాయి. ఆ పైసలు మొత్తం వచ్చిన ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి తెచ్చిన 9,000 కోట్లు మొత్తం అటు రైతు భరోసా కింద డైవర్ట్ చేసి 9 రోజుల్లో రైతు భరోసా చేసినామని వేసి పడేసిండు. కథం. ఇది ఎటుపోయిందంటే ఇది అటే పోయింది. ఇక 180 ఎకరాలు గౌడెల్లి దుండిగల్ మధ్యలో ఉన్నది. ల్యాండ్ అంతా దొంగలట, పంచుకుంటున్నట మొత్తం. ఎంప్లాయీ రిటైర్మెంట్ ఫండ్స్ రిలీజ్ చేయలేదు, డిస్కస్ అబౌట్ దట్. సో నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. దాన్ని కూడా మనం కవర్ చేయడం జరిగింది. వాళ్ళకి అది కాదు కదా ప్రియారిటీ, వాళ్ళకి కాంట్రాక్టర్ల బిల్లులు, మళ్ళీ అందులో కూడా పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేయాలి పొంగులేటి లాంటి వాళ్ళే. ఎలక్షన్లో డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నారు. చాలామంది జీవితాలు ఎలక్షన్ల తర్వాత ఆగమయ్యే అవకాశం ఉంది. మీరు అవగాహన కల్పించండి, కొంచెమైనా మారుతారు. ఇగో మొత్తుకొని ఎలక్షన్లకు ముందు సరే కొంత అవగాహన ఉన్నది. ఇప్పుడు జనాలు ఏమంటారంటే వాడు ఇస్తుంటే తీసుకుంటే తప్పే ఉందనే లైన్లో ఉన్నాం మనం. ప్రజలు ఎట్లున్నది, డబ్బులు పెట్టిన ప్రతి దగ్గర డబ్బులు పెట్టినోడే గెలిచిందంటే లేదు. మళ్ళీ అది కూడా ఉన్నది ఒకటి. ఎంతో కొంత ప్రజాస్వామ్యం బతికే ఉన్నది కాదనట్లేదు, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ ఖర్చు పెట్టినోడు మొత్తం ఆగమైపోతున్నాడు కదా. మొన్న ఏదో గ్రామంలో పాపం 143 ఓట్లతో ఓడిపోయిందట. కూర్చున్నాడు కుప్పకూలిపోయింది పాపం. ఆలోచించి చచ్చిపోయిండు. అట్లా ఎంతమంది? కేడి శ్రీనివాసులు కేసు ముందుకు పోతుందా భయ? పోదు. ఎందుకంటే వాడు అందరికీ పంచిపెట్టిండు. ఆయన వెనకాల నవీన్ మిట్టల్ ఉన్నాడు. ఎట్టబోతుంది? రఘుభాయ్, వై డోంట్ యూ స్టార్ట్ యువర్ ఓన్ పార్టీ?
వామ్మో, ఇంకొక ఛానల్ స్టార్ట్ చేయన్నట్టే ఉంది కానీ నీ కథ పార్టీయే పెట్టమంటున్నావు ఏకంగా. ఏబీవీ హాస్పిటల్ అట, షాద్ నగర్లో ఉందా ఇది? ఒక ఖమ్మం జిల్లా బిడ్డగా చెబుతున్న తెలంగాణ కంటే ఆంధ్రాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ 1000% బెటర్గా ఉంది. స్కూల్స్ అండ్ ఫెసిలిటీస్ ఎడ్యుకేషన్ రిఫార్మ్లో స్టేట్ బార్డర్ చూస్తున్నాంగా. కోర్స్ అక్కడ కొంత స్కూల్స్ని బాగానే గట్టిగానే చేయగలిగారు. రాహుల్ సిప్లిగంజ్కి ₹1 ఎందుకు ఇచ్చిండు రేవంత్ రెడ్డి? ఆయన ఏమంటుండు, ఆ రాహుల్ సిప్లిగంజ్ రేవంత్ రెడ్డి పైసలు ఇస్తే నేను పెళ్లి ఖర్చు పెట్టినా అంటుండు. ఏంది ఇది? ఈయన ఆయన ఖర్చు పెడితే పెట్టిన అట్లా చెప్పడం ఎందుకు కూడా నాకు అనిపించలే. పెళ్ళి బాగా చేసుకున్నా అంటున్నాడు. వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అవి కోట్ల రూపాయలు. సరే, ఆయన మిగతా వాళ్ళది కూడా అంతే కదా, దేనికో దానికి ఖర్చు పెడతారు కదా.